చాలా మందికి బిర్యానీ తింటున్నారంటే ఖచ్చితంగా పక్కన కూల్ డ్రింక్ ఉండాల్సిందే. తినేటప్పుడు కాకపోయినా కాస్త హెవీగా భోజనం చేస్తే చాలు ఏదో ఒక కూల్ డ్రింక్ లేదా సోడా తాగాలని అనిపిస్తూ ఉంటుంది. బట్ దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. భోజనం చేశాక సోడా లేదా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అతిగా తిన్నారనేటువంటి కోరిక తగ్గిపోతుంది. అలాగే త్రేన్పులు రావడం ద్వారా వెంటనే కడుపులో పేరుకుపోయిన గ్యాస్ పోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది టెంపరరీ ఫీలింగ్ మాత్రమే. సోడా తాగితే పొట్టలో నుంచి గ్యాస్ పోవడం కాదు, మరింత పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. కడుపులో గ్యాస్ పెరిగిపోతే పొట్టలో నొప్పి వస్తుంది. దాంతో ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. కూర్చోవడానికి నించోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అలాగే కొంతమందికి గుండెల్లో మంట, మలబద్ధకంతో పాటు ఛాతీ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే కూల్ డ్రింక్స్ మాత్రమే కాదు, భోజనం చేశాక జ్యూసులు కూడా తాగకూడదు. ఎందుకంటే అది మనం బరువు పెరగడంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. కూల్ డ్రింక్స్ తాగకూడదు, ఫ్రూట్ జ్యూసులు తాగకూడదు, మరి ఏం తాగాలి అని అడుగుతారా? నేను చెప్తా కదా. సో భోజనం చేశాక చక్కగా గోరువెచ్చని నీరు తీసుకోండి. జీర్ణ సమస్యలుంటే అందులో కాస్త జీలకర్ర లేదా సోంపు వేసుకుని తాగండి. ఇలా తాగడం వల్ల తిన్న ఆహారం చక్కగా జీర్ణమైపోతుంది. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం వే2న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వే2న్యూస్ యాప్ని ఫ్లిప్ చేయండి.